హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ పొద్దున్నే ఎండ అయితే చాలా ఎక్కువగానే వచ్చిందండి. మన వీడియోలోనే కాదు, మొత్తం అంతా ఎండ చాలా ఎక్కువగా ఉంది. కాసేపు వర్షం, కాసేపు ఎండ. ఈ ఎండలకి వర్షాలకైతే జనాలు అయితే పడిపోవడం ఎలాగా ఖాయం, జ్వరాల బారిన. అలాగే నేనైతే మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంట్లో బట్టలు ఉతికి ఆరేసి ఇవన్నీ చేసేసరికి మా వారైతే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఇది సండే రోజు పెట్టాల్సిన వీడియో అండి. ఇక్కడ కొంచెం మబ్బుగా ఉందంటే వీడియో పెట్టడానికి నాకు నెట్వర్క్ అయితే సరిగ్గా ఉండదండి, అందుకే కొంచెం వీడియో లేట్ అవుతుంది. అలాగే మీరు మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైనా పాత వాళ్ళైనా వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్టు. ఈ మసాలా పేస్ట్లో గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క ముక్క వేసి మిక్సీ పట్టానండి. అలాగే ముందుగానే మ్యాగ్నేట్ చేసి చికెన్ పక్కన పెట్టుకున్నాను. ఈ మ్యాగ్నేట్లో ఏం వేసానంటే కొంచెం ఆయిల్, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేశానండి. కారం అయితే నేను ఎక్కువగా వేయలేదు, లైట్గా తీసుకోవడం వల్ల వేయడం వల్ల చికెన్లో కొంచెం అలా వాటర్ కింద ఉంది, అది మాంసం ఇంకా కడగలేదా ఇలాంటి కామెంట్లు మాత్రం పెట్టకండి. మ్యాగ్నేట్ చేసి పెట్టిన వల్ల వాటర్ అనేది అందులోకి దిగింది. మా ఆయనగారు సండే రోజు అయితే ఒక కోడి కొట్టించుకొచ్చారండి. ఆ కోడి కూరలో ఇది సగం కూర మాత్రమే, బోన్స్ లాంటివి అవి కూర ఉండేను. ఇందులో మెత్తన మాంసం అనేది సగం నొక్కేసాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చికెన్ పకోడీతో మళ్ళీ వీడియో చేద్దామని. పట్టుబట్టికి వీడియో కోసం కూర అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారో, తెచ్చిన దాంట్లోనే మనం 4 భాగాలు 2 భాగాలు చేసుకుని ఒక వీడియో పెట్టుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన వాళ్ళు అనుకో, ఏది కావాలంటే అది వండుకుంటారు, ఏది కావాలంటే తెచ్చుకుంటారు, ఏది కావాలంటే పెట్టేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి అమౌంట్. మేము కొత్తగా పెట్టాం కదా, డబ్బులు రాని ఏం చేస్తాము, హస్బెండ్ తెచ్చిచ్చిన కాడి నుంచి అదే పట్టుకొచ్చి ఇచ్చేదే ఒప్పుడు చేసుకుని 2-3 వీడియోస్, 1 వీడియోస్ 2 వీడియోస్ పెడతామన్నమాట. పట్టుబట్టి కూర తీసారండి, నాకు వీడియో కంటే బాగోదు కదా. అంతేగాని ఇందులో సగం కర్రీ అయితే చికెన్ మాంసం అయితే నొక్కు పడేసా, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో చికెన్ పకోడీ చేస్తాను, ఆ వీడియో కూడా చూసి మీరు కొంచెం లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తేనే కదా మా వీడియో అనేది ముందుకు వెళ్తే మీరు లైక్ కొట్టారనుకో మాకు కూడా వీడియో చేయాలి, లైక్స్ వస్తున్నాయి కదా, మంచిగా కామెంట్ పెడుతున్నారు కదా అనిపిస్తుంది. మీరేమో చూసేవాళ్ళు ఎక్కువ, లైక్ చేయరు, ఏమీ చేయరు. నేను ఏ వీడియోకైనా లైక్ చేస్తాను, కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, కనీసం మన రోజు ఫాలో అవుతున్నారు, మనకు కామెంట్ పెడుతున్నారు, లైక్ కొడుతున్నారని కనీసం లోక జ్ఞానం ఉండదు కొంతమందికి. అంతే మెదలుకొని ఊరుకుంటారు లైక్ కొట్టేసి, అంతేగాని వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి పోను వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేద్దాం, కొత్తగా ఎట్టినట్టున్నారు అని అస్సలు అనుకోరు. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదండి, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా వేరే వాటర్ అనేది మనం కూరలో వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే బొల్లు వాటర్ వస్తుంది, చక్కగా కూర అనేది మగ్గిపోతుందండి. చూసారా, మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం మసాలా వేసుకుని మగ్గించుకున్నాం కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా చాలానే వచ్చింది. మనకు ఒకవేళ గ్రేవీ బాగా కావాలి, కొంచెం పులుసుగా ఉండాలి అన్నప్పుడు నేను ఎలా వండుతాను అనుకున్నారు, అప్పుడు కొంచెం మసాలా పేస్ట్ పట్టుకుంటాం కదా, ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని అది మాత్రమే పోసుకుంటాను. ఎందుకంటే గారెలు వండుకున్నప్పుడు,
రాగి సంకటి చేసుకున్నప్పుడు మాత్రమే. లేదంటే ఉత్తప్పుడైతే నాకు చికెన్లో వచ్చిన వాటర్తోనే కర్రీ అనేది వండేస్తానండి. లైక్ చేయండి అబ్బా, చూస్తున్నారు కానీ ఎవరు అసలు సరిగ్గా లైక్ చేసేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాకే అవకాశంగా ఉంటుంది నాకు. అయితే చికెన్ మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఇంట్లోకి వెళ్ళి బెడ్షీట్లు ఇవన్నీ మారిసాను. మొన్న మీషో యాప్లో బెడ్షీట్లు తీసుకున్నాను కదా, అవన్నీ మంచం మీద మారిసి వచ్చి మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను. మీకు మూత తీసి మూత పెట్టడం ఒకటే కనిపిస్తుంది, కానీ మధ్యలో బయటికి వెళ్ళి ఇల్లు తొడవడం, వాకలు తొడవడము, సామాను వెంట కడుక్కోవడము, లేకపోతే బెడ్షీట్లు మార్చుకోవడం ఇలాంటివి చేసి వస్తానండి. కూర అయితే దాదాపుగా అయిపోయి ఇచ్చింది. ఇందులో కొంచెం చికెన్ నొక్కేసాను అన్నాను కదా, నెక్స్ట్ వీడియోలో చికెన్ పకోడీ వస్తుంది. నొక్కేసిన చికెన్ తోటి కూర వండుకున్నా, పకోడీ వేసుకున్నా టేస్టీగా ఉంటుందంట. ఆ వీడియో కూడా చూసాను. మరి జోక్ చేశానండి, సీరియస్గా తీసుకోకండి. అలాగే సాల్ట్, ఉప్పు చూసాను కదా, సాల్ట్ అయితే సరిపోలేదండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, జస్ట్ ఒక 20 నిమిషాలు వదిలేసాను మళ్ళీ పొయ్యి మీద. 20 నిమిషాల తర్వాత ఇది కదా కర్రీ అంటే అన్నట్టు చక్కగా ఉడుకుతుంది. చాలా బాగా వచ్చిందండి. నేను వండేనని ఇది కాదు, కానీ చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. మీ ఊళ్ళో వర్షాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా ఊర్లో అయితే కొంచెం వాన, కొంచెం వర్షం, కొంచెం వాన అన్న వర్షం అన్న ఒకటే. వాన కురుస్తుంది, ఎండ కాస్తుంది. ఈ ఎండకి ఈ వానకి జనాలు అంటారు కదా, చేపల చెరువులో చేప తేలిపోయినట్టు తేలిపోతారు. ఎందుకంటే ఈ మంచి కాదు. కురితే ఏదైనా ముసిరెట్టి 4 రోజులు కురిసిందారు వేరు కదా, కానీ ఇలాగ కాసేపు వర్షం కాసేపు ఎండ, గుమాయింపు ఎక్కువ, చల్లదనం లేదు. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కారనుకో, నేను వీడియో పెట్టగానే టంగుమని మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తుంది. నేను ఎంత చెప్పినా మీరు సబ్స్క్రైబ్ చేయరనుకో, చేసేవాళ్ళకి అందరికీ ఇంతవరకు నా ఛానల్ చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి.
కర్రీ అయితే చాలా బాగుందండి, బాగా ఉడికింది. ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.